భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఏపీడిఎస్సి 2024 నోటిఫికేషన్లో మరి అటు స్కూల్ ఎడ్యుకేషన్ పోస్టులు అలాగే ఇటు రెసిడెన్షియల్ స్కూల్స్ పోస్టులు కూడా భర్తీ చేస్తున్న విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ కాకుండా రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే ఏపీ మోడల్ స్కూల్స్, ఏపీ బీసీ వెల్ఫేర్, ఏపీ సోషల్ వెల్ఫేర్, ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్, ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్, ఇలా అన్ని రకాలైనటువంటి స్కూల్స్ లో ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. మరి రెసిడెన్షియల్ పాఠశాలల్లో టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్ ఈ విధంగా పోస్టులు అనేవి భర్తీ చేస్తూ ఉన్నారు. ఇందులో మోడల్ స్కూల్స్ కూడా ఉంటాయి. మరి ఈ స్కూల్స్ లో టీజీటీ, పీజీటీగా అలాగే ప్రిన్సిపల్ గా సెలెక్ట్ అవ్వాలి అంటే మొదటగా మరి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది పాస్ అయి ఉండాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది 1 గంట 30 నిమిషాలు అంటే 1 hour 30 minutes పరీక్ష ఉంటుంది. ఇది టీజీటీకి ఉంటుంది, అలాగే పీజీటీకి ఉంటుంది, అలాగే ప్రిన్సిపల్ కూడా ఉంటుంది. ఇది కేవలం క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ మాత్రమే. అంటే ఇంగ్లీష్ లో వచ్చినటువంటి మార్కులను మెరిట్ కు కన్సిడర్ చేయడం జరగదు. కేవలం ఇంగ్లీష్ క్వాలిఫై కావాల్సిన అవసరం ఉంటుంది. మరి ఒకవేళ ఇంగ్లీష్ పరీక్ష రాసి క్వాలిఫై కాకపోతే మీకు సబ్జెక్ట్ లో ఎన్ని ఎక్కువ మార్కులు వచ్చినా కూడా మీకు ఉద్యోగం అనేది రాదు. కాబట్టి ఇంగ్లీష్ అనేది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అని చెప్తున్నప్పటికీ ఇంగ్లీష్ అనేది ఇక్కడ మరి ముఖ్యమైన రోల్ ని ప్లే చేయడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి టీజీటీ కావచ్చు, పీజీటీ కావచ్చు, ప్రిన్సిపల్ కావచ్చు, వీరందరికీ ఫస్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ లో మొత్తం 100 మార్కులకు 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. కాబట్టి ఈ 100 మార్కులకు నిర్వహించేటటువంటి ఈ పరీక్షలో మరి ఒక్కొక్కరికి ఒక్కో రకంగా క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇవ్వడం జరిగింది. మరి ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకైతే 100కు 60 మార్కులు వస్తే క్వాలిఫై అయినట్టుగా పరిగణించడం జరుగుతుంది. అదే ఎస్సీ, ఎస్టీ, పిహెచ్, ఎక్స్ సర్వీస్ మెన్ వారికి అయితే 50 మార్కులు వస్తే ఈ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ లో క్వాలిఫై అయినట్టుగా పరిగణించడం జరుగుతుంది. మరి ఈ వీడియోలో మనం టీజీటీలకు సంబంధించి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ లో మరి ఏ సిలబస్ ఉంటుంది, వారు వేటిని ప్రిపేర్ కావాలి అనే సమాచారాన్ని మనం ఇప్పుడు ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ మనం పీజీటీ అలాగే ప్రిన్సిపల్స్ కు సంబంధించి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ సిలబస్ ను కూడా మనం తర్వాత వీడియోస్ లో మీకు అందించడం జరుగుతుంది. ప్రస్తుతం మనం టీజీటీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ సిలబస్ ను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మొత్తం 100 మార్కులకు మనకు ఈ పరీక్ష నిర్వహిస్తే 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తాయి. మరి డిఫికల్టీ లెవెల్ అప్ టు 10th క్లాస్ అని ఇవ్వడం జరిగింది. అంటే 10వ తరగతి స్టాండర్డ్ లో ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. మరి ఒక్కొక్క టాపిక్ వైజ్ గా మనం ఇక్కడ చూసినట్లయితే మొదటగా వొకాబులరీ లెవెల్ ఆఫ్ టెస్టింగ్ అంటే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సినోనిమ్స్ ఐడెంటిఫికేషన్, యాంటోనిమ్స్ ఐడెంటిఫికేషన్, హోమోఫోన్స్ ఐడెంటిఫికేషన్, హోమోనిమ్స్ ఐడెంటిఫికేషన్, హైపర్నిమ్స్ అండ్ హైపోనిమ్స్ ఐడెంటిఫికేషన్, స్పెల్లింగ్స్ అనేవి కూడా మరి ఇవ్వడం జరుగుతుంది. ఇక ఫ్రేజల్ వర్బ్స్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ మీనింగ్, వర్డ్ ఫార్మేషన్, సఫిక్స్ అండ్ ప్రిఫిక్సెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ రెఫరింగ్ టు పర్సన్స్ ఆర్ ప్రొఫెషన్స్ అండ్ ప్లేసెస్, షార్ట్ ఫార్మ్స్ అండ్ ఫుల్ ఫార్మ్స్, కామన్లీ యూజ్డ్ షార్ట్ ఫార్మ్స్ అండ్ ఫుల్ ఫార్మ్స్ ఇన్ ఇంగ్లీష్, అబ్రివేషన్స్ అండ్ ఫుల్ ఫార్మ్స్, కామన్లీ యూజ్డ్ అబ్రివేషన్స్ అండ్ their full forms, helping verbs, forms, contractions, modal auxiliaries, form, function and contractions, ordinary verbs, form, function and contractions, articles, use of articles, prepositions, simple prepositions including prepositions following certain words. Next, clauses, main clause, subordinate clause, noun clause, if clause, relative clause. ఈ క్లాజెస్ అన్నిటికీ సంబంధించిన పూర్తి అవగాహన అనేది ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇక సెంటెన్స్ స్ట్రక్చర్, బేసిక్ సెంటెన్స్ స్ట్రక్చర్స్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, ఫార్మ్, ఫంక్షన్, కన్స్ట్రక్షన్, ట్రాన్స్ఫర్మేషన్, లాంగ్వేజ్ ఫంక్షన్స్ విత్ సోషల్ నార్మ్స్, ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్, క్వశ్చన్ ట్యాగ్స్, ఇంపరేటివ్ అండ్ స్టేట్మెంట్స్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, స్టేట్మెంట్స్, క్వశ్చన్స్, ఇంపరేటివ్స్, యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్, ఇవి యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ ఫామ్ లోనే రావడం జరుగుతుంది. తర్వాత టెన్సెస్, యూజ్ ఆఫ్ టెన్సెస్ అండ్ ఫ్రేమింగ్ ఇంక్లూడింగ్ ఇఫ్ కండిషన్స్, టైప్ 1 అండ్ టైప్ 3, అగ్రిమెంట్ బిట్వీన్ సబ్జెక్ట్ అండ్ వర్బ్, వర్డ్ ఆర్డర్ ఇన్ ఎ ఫ్రేజ్ ఆర్ ఎ సెంటెన్స్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్స్, అడ్వర్బ్స్, కంజంక్షన్స్, టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అనేవి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కింద నేర్చుకోవాలి.
ఇక లింకర్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్, సింపుల్, కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్. కామన్ ఎర్రర్స్, based on all vocabulary and grammar topics, common errors will be asked in the examination. Punctuation and capitalization, use of capital letters, comma, full stop, question mark, exclamation mark and inverted commas. Writing of discourses, letter writing and news report. Dictionary skills, reading comprehension, prose, general. మరి ఇవి టోటల్ గా ఐడెంటిఫికేషన్ కు సంబంధించినటువంటి లెవెల్ ఆఫ్ టెస్టింగ్ కు సంబంధించి వొకాబులరీకి సంబంధించినటువంటి సమాచారం. మరి ఇందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కు సంబంధించిన టాపిక్స్ అన్ని కూడా మనం చూసాం. ఇప్పుడు మనం ప్రస్తుతం చూసినటువంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ టాపిక్స్ అనేవి టీజీటీ లెవెల్ కు సంబంధించి, టీజీటీ పోస్ట్ కు సంబంధించినవి. దీని యొక్క లెవెల్ 10th క్లాస్ వరకు ఉంటుంది. మరి ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ యొక్క సిలబస్. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారం భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.